హలో నమస్తే, నా పేరు ప్రసన్న, నేను ఎంఎస్ యోగా థెరపిస్ట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ అమ్మాయిని కదిలిచ్చినా, ఏ అమ్మాయితో డిస్కస్ చేసినా 10 out of 8 మెంబర్స్కి పీసీఓడి సమస్యతో సఫర్ అవుతున్నారు. 30 నుంచి 35 to 40 years ఆఫ్ ది లేడీస్తో డిస్కస్ చేసినా కూడా మేడం నేను గర్భసంచి తీసేసాను, ఎందుకు ఫైబ్రాయిడ్స్. సో ఇలాంటి సమస్యని మనం ఎలా అరికట్టుకోవాలి? యోగా ఆయుర్వేదం మనకి హెల్ప్ చేస్తుందా? కమ్ టు ది పాయింట్. సో నేను చెప్తున్నాను మీ అందరికి, ఎస్పెషల్లీ లేడీస్కి, ఎస్పెషల్లీ ఉమెన్స్కి, పీసీఓడి సమస్య చిటికెలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడో ఏదో అవుతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది, డయాబెటిక్ వస్తుంది, పీసీఓడి సమస్య వస్తుంది, లేకపోతే పీరియడ్స్ రావు అనే స్వభావం ఫస్ట్ మైండ్ సెట్ పక్కన పెట్టి మీ అంతు మీరు మీ బాడీని ఫిజికల్ యాక్టివిటీగా, మీ దేహాన్ని మీ ఆధానంలో పెట్టుకొని రోజు ఒక రెగ్యులర్ యాక్టివిటీ చేసినట్టయితే 100% ఈ ప్రాబ్లం నుంచి మనం తొలగిపోవచ్చు. సో కాబట్టి ఏం చేయాలి మనం ఈ పీసీఓడి తగ్గించుకోవడానికి? ఫస్ట్ మీ బిఎంఐ చెక్ చేసుకోండి, మీ హైట్ టు వెయిట్ ఎంత చెక్ చేసుకోండి. మీ హైట్ టు వెయిట్ ఉన్న దానికంటే 7 to 8 kgs ఎక్కువ ఉన్నట్టంటే మీరు ఓవర్ వెయిట్లో ఉన్నట్టే లెక్క. సో ఫస్ట్ మనం ఓవర్ వెయిట్ నుంచి పక్కన పడాలి. ఓవర్ వెయిట్ తగ్గించేసుకొని ఆఫ్టర్ దట్ మన బాడీకి సమతుల్యంగా మన బిఎంఐకి తగ్గట్టు ఆహారాన్ని తీసుకున్నట్టయితే 100% ఈ పీసీఓడి సమస్యే కాదు. ఈ పీసీఓడి సమస్యను అలానే పెట్టుకొని దానికి ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఆల్మోస్ట్ మీ పీరియడ్స్ సమస్య, అందులో మన ఫర్టిలిటీ సమస్య, అందులో మనకి ప్రాబ్లమ్స్ అంతా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మనం పీసీఓడి తగ్గించుకోవాలంటే మన హైట్ టు వెయిట్ ఎంత ఉంది చెక్ చేసుకొని దానికి తగ్గట్టు మనం వెయిట్ లాస్ అయినట్టయితే 100% ఈ ప్రాబ్లం ఒకటి తగ్గించుకున్నట్టయితే అన్ని ప్రాబ్లమ్స్ తక్కువ అయినట్టే లెక్క. కాబట్టి దీనికి మూలద్వారం మొత్తం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది, ప్లస్ ఫర్టిలిటీ డిజార్డర్స్ వస్తుంది, తర్వాత గర్భ ఇష్యూస్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే ఫండా, మనము సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేయడానికి మనం ఏమైనా కూలి పని చేస్తున్నామా అండి? ఐఎమ్ సారీ టు సే దట్. మనం ఏమన్నా రాళ్ళు మోస్తున్నామా? లేకపోతే ఏమైనా బట్ట పెట్టి కింద ఫ్లోర్ వంగి తుడుస్తున్నామా? ఏం చేస్తున్నామని. సో కాబట్టి ఇవంతా, ఈ ప్రాబ్లం అంతా మన చేతుల్లోనే ఉంది, మనమే సాల్వ్ చేసుకోవాలి. మన వంటింట్లే ఒక పెద్ద ఆయుర్వేద. కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్క ఉమెన్ గ్రహించాల్సిన వర్డ్. సో పీసీఓడి సమస్య దారి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫైబ్రాయిడ్స్ అంట, దాని గర్భసంచి తీసేయడం అంట. గర్భసంచి తీసేస్తే ఏమొస్తుందండి? మొత్తం వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. వెయిట్ పుట్ ఆన్ అయిపోయి ఇంకా సమస్య చాలా వస్తుంది. కాబట్టి వెయిట్ బ్యాలెన్స్ చాలా చక్కగా చేసుకోవాలి, వెయిట్ తగ్గించుకోవాలి. మన ఉన్న హైట్ టు వెయిట్ కంటే 5 to 4 kgs డజంట్ మ్యాటర్. 7-8 kgs వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరేం చేయాలి? సమతుల్యంగా ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. నమస్తే.